మాట్లాడుతుంది అనుకుంటారు. అధ్యక్ష ఒక్కటి చెప్తాను అధ్యక్ష, ఈ పెన్ పహాడ్ సూర్యాపేటలో అధ్యక్ష గురుకులాలు ఉన్న పిల్లల అధ్యక్ష అందులో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో అధ్యక్ష ఇవన్నీ గురుకులాల్లో జరిగిన ఇన్సిడెంట్సే మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష రామాయంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ మీకు పంపిస్తాను అధ్యక్ష. ఈ గురుకులాలలో ఎక్కడైతే నాణ్యత చూపించింది అంటున్నారు. కేటీఆర్ గారు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి అంబర్పేటలో ప్రదీప్ అంటే కుక్కలు కలిసి చచ్చిపోయినాయి, ఆయన కనిపించినారు అంటున్నామా మేము? అదే కుక్కలు అరిగట్టడానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖకు వాళ్ళందరూ ఆదేశించారు. నేను మీరు ఇప్పుడు ఎంజీఎం హాస్పిటల్లో మీరు మొత్తం ఎలుకలు కలిసి చచ్చిపోయారు. హాస్పిటల్కి సంబంధించి అందరం కలిసి ఎట్లా చర్యలు తీసుకోవాలో డిమాండ్ చెప్పాలి. కానీ ఇంత సీనియర్ మంత్రిగా మీరు కూడా ఏం జగదీశ్వర్ రెడ్డి గారు నేను మిమ్మల్ని అడగలేము అట్లా మాట్లాడుతున్నా సార్. నువ్వు మాట్లాడేప్పుడు నేనేం మాట్లాడలేదు, మీరు అట్లా మాట్లాడితే మిమ్మల్ని ఎవరు మా గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నారు. కొద్దిగా ఓపిక పట్టు, ఇంత సీనియర్ సభ్యుడు వాళ్ళ ఓపిక పట్టు కదా. మీరు రన్నింగ్ కామెంటరీ నువ్వు లేదు మాట్లాడితే మాట్లాడి మైక్ తీసుకొని మీరు అధ్యక్ష ఎట్లా నాటు సీనియర్ మంత్రి అట్లా మాజీ మంత్రి మాట్లాడితే ఎట్లా గౌరవ మంత్రి గారు నేను చెప్తున్నా కుక్కలు అనేటువంటిది ఎవరికి ప్రత్యేకించి కాదు. ఇలా అంబర్పేటలో మున్సిపల్ శాఖ మంత్రిగా తారక రామారావు గారు ఉన్నప్పుడు ప్రదీప్ అనేటైనా కుక్కలేక మొత్తం కొలిచి చంపినాయి. ఎవరు దానికి ఇమ్మిదారి? ఇప్పుడు ఆయన అంటున్నాం మేము సరే. ఇవాళ ఎప్పుడే మనిషి ఉన్ననాడే మంత్రి ఉన్ననాడే చెప్తా ఉన్నా మొత్తం మీరు చెత్త బుట్టలు తీసేసి కుక్కలకు ఆహారం పనిచేసి మీరే ఆహారం చేస్తున్నట్టు పెద్ద మాట్లాడితే ఎట్లా? గౌరవ మంత్రి మీరు విద్యాశాఖ మంత్రి గౌరవిస్తాం, హోంశాఖ మంత్రి గౌరవిస్తాం, కానీ మీరు డిమాండ్స్ పేరు మీద ఏదో మొత్తం ప్రభుత్వం 7 నెలలనే కథమైపోయింది, 10 నెలల మీరు గొప్ప చేశారు. ఇవన్నీ తప్పుడు ఇంత లెక్కలు చెప్పే విధంగా మంచిది కాదు అధ్యక్ష. సమాజం గమనిస్తూ ఉంది. తప్పుదారి పట్టిన మొత్తం వాళ్ళంతా తప్పు. మొన్న చెప్పారు కదా అసెంబ్లీ, దాని తర్వాత వాళ్ళ వాదన వినిపించారు. మేము బడ్జెట్ మీద మేము ఇక్కడ జరిగినటువంటి వాస్తవ బడ్జెట్ను ఇక్కడ జరిగిన ఆర్థిక పరిస్థితి చెప్పినాం. దాని తర్వాత ప్రజల గమనించి 0 సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళకు మార్పు రాకపోతే ఏం చేయమంటావు అధ్యక్ష? మరి థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ. నేను ఇవన్నీ చెప్పాను అధ్యక్ష, ఎందుకంటే చాలా ఉన్నాయి, మీకు పంపిస్తాను అధ్యక్ష. ఆ హాస్టల్స్లలో పర్యవేక్షించండి, హాస్టల్స్కి డైరెక్షన్ ఇవ్వండి అని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఫైనల్ అధ్యక్ష క్లోజ్ చేస్తాను ఇది ఒకటి. అధ్యక్ష బడ్జెట్ ఎంత పెట్టాము అధ్యక్ష? 14,000. ఒక్క నిమిషం అండి, మీరు పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతండి అధ్యక్ష. 19,000 పైచిలకు బడ్జెట్ అని పెట్టారు అధ్యక్ష. 19 దీంట్లో అధ్యక్ష 14,929 కోట్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష వీటిని శాలరీస్కే పోతాయి అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఇంకొక 3,000 కోట్లు వేరే పద్ధతిలో చూపిస్తారు అధ్యక్ష, సమగ్ర శిక్షలో చూపిస్తారు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష సమగ్ర శిక్షలో చూపించిన దాంట్లో 500 కోట్లు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టారు అధ్యక్ష. ఇంటర్నేషనల్ స్కూల్స్కి 500 కోట్లు సరిపోతాయి అనుకున్న అధ్యక్ష. మిడ్ డే మీల్స్కి పెట్టారు అధ్యక్ష. దీంట్లో ఈ 3,000 కోట్లలో ఇవన్నీ పోతే అధ్యక్ష దీంట్లో చాలా తక్కువ అమౌంట్ మిగులుతుంది అధ్యక్ష. 200 కోట్లు కూడా మిగులుతుందో లేదో మరి. వీళ్ళు మాత్రం పెద్దగా అన్నీ చేసేస్తామని అయితే చెప్తున్నారు అధ్యక్ష. నిజంగానే ఒక అంకెల గారెలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ తట్టుకోలేరు, మళ్ళీ కోపడతారు అధ్యక్ష వీళ్ళందరూ. మళ్ళీ ఇక మళ్ళీ ఏమాక గిట్లా మాట్లాడుతూ అంటున్నారు అధ్యక్ష. ఎలక్షన్ కన్నా ముందు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష? గుర్తు చేయమంటే గుర్తు చేస్తాను అధ్యక్ష, ఎందుకంటే మళ్ళీ గుర్తు చేయలే కదా అధ్యక్ష. మేడం అరే ఏమే మేనిఫెస్టో మేము చదువుతాం ఇక డిమాండ్ సార్. ఈ హరీష్ రావు గారు పోయిన వాళ్ళు ఎందుకు వచ్చాడు సార్? ఈయన మళ్ళా హరీష్ రావు గారు కూర్చోండి ప్లీజ్. మేడం ఒక్క నిమిషం. ఇవాళ డిమాండ్ల మీద చర్చ మేడం. మీరు 10 సంవత్సరాలది మొత్తం చరిత్ర చెప్పేసి వద్దు మేడం. డిమాండ్ మీదనే ఇప్పుడు కన్క్లూడ్ చేయండి మేడం. కన్క్లూడ్ చేసేసండి మేడం. క్లోజ్ చేస్తాను అధ్యక్ష. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు విధ్వంసం చేసినందుకు నేను ఇదని చెప్పాల్సి వచ్చింది అధ్యక్ష. అసలు ఆలోచనే లేదు నాకు ఇది చెప్పాలని. ఎక్కడ విధ్వంసం చేసినామో ఇవన్నీ చేసినామని చెప్పాను అంతే తప్పిస్తే ఇంకో ఆలోచన లేదు అధ్యక్ష. ఎన్నికల కన్నా ముందు చాలా హామీలు ఇచ్చారు అధ్యక్ష.
మీరు ఎప్పుడు చేస్తారనేది మీ మీద వదిలేస్తాం అధ్యక్ష. మీకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు మీరు ఉంటారు, కానీ గుర్తు చేయడం ప్రతిపక్షంగా మా బాధ్యత. అధ్యక్ష, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు అధ్యక్ష. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు అధ్యక్ష. చెప్తాం అధ్యక్ష, ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఫాస్ట్గా చెప్పేస్తాను. ప్రతి నిరుద్యోగ యువతకి 4,000 ఇస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, 10th క్లాస్ పాస్ అయిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10,000 ఇస్తామన్నారు అధ్యక్ష. ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు అధ్యక్ష. డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తామన్నారు. పీజీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తామన్నారు. అదేవిధంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి స్కూటీ ఇస్తామన్నారు అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. వీటిని అమలు చేయాలని మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ చిక్కుడు వంశీకృష్ణ గారు. శ్రీ చిక్కుడు వంశీకృష్ణ గారు.